రెడీగా డీటెయిల్స్ చూస్తే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేశామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆగిపోయిన కందమల్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరంపై ఎక్కువ ఖర్చు దృష్టి పెట్టిందని, దక్షిణ తెలంగాణకు చేసిన అన్యాయం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఎస్ఎల్బీసీ దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ప్రాజెక్టులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అధికంగా ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఏడాది బడ్జెట్లో 23,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.